ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి 15 రోజుల మాకు బాగా మరి దేవుడి సన్నిధిలో మరి జలుబు చేసిందని ఇది హాస్పిటల్ తీసుకొచ్చారంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ పిల్లకి ఇంకా ఎక్కువ అయిపోయి ముందు ఫ్లాట్ చేసింది ఈయన పేపర్లో. సరే తగ్గలేదని చెప్పి నేను తీసుకురానిస్తే వాళ్ళు చెప్పి వెళ్తే పిల్ల ఇలానే ఉంటుంది చెరువు తీసుకెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయి నేను తీసుకొచ్చి పిల్లలు చెప్పి పిల్లలు చెప్పి మా వెళ్ళేది మరి చెరువు తీసుకెళ్ళలేదు. మరి ఆ బిడ్డ అయ్యా మీ పిల్లకి నిమ్మలేదు ఏం లేదు గ్యాస్ ప్రాబ్లమే కానీ మిమ్మల్ని ఆడు ముందు ఆడాడని చెప్పాడు. మరి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యంగా ఇచ్చారని ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఆ బిడ్డని నేను సన్నిధిలో 5వ నెల ఎలా 10 రోజులు అంటున్నాను. మరి ఆ బిడ్డని ఆ బిడ్డలు మరి మీరందరూ అక్కడిని ప్రార్థన చేయండి. తల్లి కాడ మంచి ఆరోగ్యంగా ప్రార్థన చేయండి. ఏ రోజు కూడా కాళ్ళు మరి ముందులు పెట్టి కాళ్ళు పక్కన పెట్టి మరి ప్రార్థన చేయండి. బంధనాలు మరి ఆ కుటుంబంతో రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. మరి నా భర్త మారాలని రక్షణ కావాలని ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగానే తగ్గింది కానీ చెవులు మా రెండు అప్ప ఎదురుగానే ఉంది. అయ్యా చెవులు ఆయన చేసుకుంటాడు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చి చెవులు మూసింది. ఈ రక్తం కారకం ఇది చూడాల. అప్పుడు మా మీద పడిపోతుంటే చూసి రక్తం పక్క రక్తం కారకం ప్రార్థన చేయాలి చర్చి పక్కన ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఏంటంటే మన తల్లిదండ్రులు ఏం చేసే సామాను ఆ రోజు నుంచి నాకు ఎంతో బాధ్యత అనుకుంటా. నేను సాయంత్రం అక్కడ పడుతున్న వ్యక్తి నీరసంగా ఉంటుంది. ఏ రోజు కాకపోతే నేను దేవుడిని నడిపిస్తాను. సన్నిధిలో నన్ను సాతాను ఆటంకపడుతుందేమో మరి నేను సన్నిధికి వెళ్ళకుండా చేస్తానికి తనకున్నది నెరవేర్చి పరహంసం తీసేవాడిని. నేను ప్రార్థన చేసుకుని పోతున్నాను. అలాగే ఉదయాన్నే దేవుని మొదటి సాయంత్రం పాశ్చాత్య ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నాకు అసలు బాగాట్లేదు, బాగా పడుతుంది. మరి ఈరోజు అవుతుంది. మరి బాధగా ఉంది. మన పాశ్చాత్య ప్రార్థన చేసేది. మరి ప్రార్థన చేసినాక దేవుడి వల్ల నాకు ఎప్పుడు తగ్గిపోయింది. మరి ఏది ఏమైనా మరి నేనైతే కొంచెం నీరసంగా పద్ధతి చేసిన అయినప్పుడు దేవుని సన్నిధి రావడానికి అంతం చేయకుండా మరి 7 దినాలు దేవుడు నాకు ఎంతో మంచి ఆయుధాలు ఇచ్చారు. సాతాను తన పని అది నెరవేర్చుకోవాలని ఎంతో పోరాడినప్పుడు దానికి అప్పగించి దేవుడు మరి విజయాన్ని నాకు అనుగ్రహించాడు. మరి ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో వెనకబడిపోకుండా మరి ఆయన సన్నిధిలోనే నా చేస ఆపే వరకు మరి ఆయన సన్నిధిలో నేను కొనసాగేదాకా ఎదురు చూడకుండా అలాగే మరి నా కుటుంబం గురించి నా యజమాని కాడ మారాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఆయన కాడ కొంచెం బలహీనత ఉంటుంది. ఆయన గురించి కూడా దేవుడు ఆయన కూడా రక్షణ కలుగు చేయాలని దేవుడు ఆయన పట్టుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరి నా కుమారుడు విషయం కూడా మీకు తెలుసు. మరి ఆ దేవుడు మరి ఈ సంవత్సరం మరి నూతన సంవత్సరంలో మరి నూతన దయాకిరీటం వాడు పిచ్చిలాగా మరి దేవుడు వాడు పట్టుకుని మరి ఆయన సన్నిధిలో సాక్ష్యాలు నిలబెట్టాలని మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే పెద్ద కుమార్తె విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ పిల్ల కొంచెం వెనుకోసం మీద కంటాలు వచ్చిందని డాక్టర్ గారు చెప్పారట. ఎక్స్ట్రా తీసినప్పుడు మరి ఆ బిడ్డ విషయంలో కూడా మీరు అందరూ కాస్త జ్ఞాపకం